హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ యామిని రాకేష్ వ్లాగ్స్. ఇప్పటివరకు మన ఛానల్లో ట్రావెలింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తాం కదా. ఇప్పటి నుంచి మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాము. వీడియో డీటెయిల్స్లోకి వెళ్తే ఈరోజు మనం చికెన్ బిర్యానీ మేకింగ్లో మనం మెయిన్గా చూసుకోవాల్సింది రైస్ అండ్ చికెన్ పోర్షన్. ఇక్కడ ఎప్పుడు రైస్ పోర్షన్ తక్కువ ఉంటుంది, చికెన్ పోర్షన్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను 1250 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను, 750 గ్రామ్స్ బాస్మతి రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకోవాలి. రైస్ అండ్ చికెన్ కలిపి మనకి 2 kgs వస్తుంది. దానికోసం మనకి 2 పెద్ద సైజ్ ఆనియన్స్ సరిపోతాయి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. మనం సన్నగా కట్ చేసుకోవడం వల్ల ఫ్రై చేసేటప్పుడు చాలా బాగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ అన్నీ ఇలా కట్ చేసుకోవడం అయిపోయాక వీటిని సపరేట్ చేసుకుంటే ఇంకా ఈజీగా ఫ్రై అయిపోతాయి. సో నేను అలా సపరేట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇవన్నీ. సో వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. బిర్యానీ కోసం ఇలా వెడల్పుగా ఉండే గిన్నెలు పర్ఫెక్ట్గా ఉంటాయి. సో ఇది తీసేసుకొని ఇందులో ఆయిల్ పోసేసి ఆనియన్స్ ఫ్రై చేసేసుకుందాం. సో అన్ని ఆనియన్స్ ఒకేసారి వేసి ఫ్రై చేయకుండా కొన్ని ఆనియన్స్ వేస్తూ ఇలా ఫ్రై అవుతున్న ఆనియన్స్ని మధ్యలో కలుపుకుంటూ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యాయి కదా, ఇంకొంచెం ఫ్రై చేసేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది. సో అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి, తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. మిగిలిన ఆనియన్ అన్నింటినీ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం కట్ చేసుకున్న అన్ని ఆనియన్స్ని ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చికెన్ మ్యారినేషన్ ప్రాసెస్ చూద్దాం. చికెన్ మ్యారినేషన్ కోసం ఒక 8 లవంగాలు, 6 యాలకులు, 1 స్టార్ పువ్వు, ఒక 3 దాల్చిన చెక్క ముక్కలు, 1 జాపత్రి, ఇది 2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్. ఇప్పుడు వీటన్నిటిని చికెన్లో వేసేసుకుందాం. వీటితో పాటు మనకు ఇంకా కలుపుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అవేంటో కూడా చూద్దాం. ఇంతకుముందు యాడ్ చేసుకున్న మసాలాస్తో పాటు 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, వీటితో పాటు 2 స్పూన్స్ ఆయిల్, 2.5 స్పూన్స్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసేసుకొని మొత్తం మ్యారినేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని చికెన్ని మొత్తం బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఈ మసాలా ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఇలా మనము ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, అందులోనే నేను వేసేసుకొని కుక్ చేస్తున్నాను. ఫస్ట్ చికెన్ మ్యారినేషన్లో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసాము. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ వచ్చేసి ఒక 4 స్పూన్స్ ఉంటుంది. సో ఇది సరిపోతుంది.
సో చికెన్ మొత్తం ఇందులో వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇందులో లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మళ్ళీ కుక్ చేసుకుందాం. మూత తీసి చూస్తే మనకి లైట్గా ఆయిల్ పైకి రావడం స్టార్ట్ అవుతుంది కదా. ఇంకొక 5-10 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే చికెన్ రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు చూద్దాం, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా. చికెన్ కుక్ అయిపోయింది, తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు రైస్ కుకింగ్ ప్రాసెస్ చూసేద్దాం. 750 గ్రామ్స్ రైస్ తీసుకున్నాం కదా, దానికి మనం 1.5 లీటర్ ఇంకా ఎక్కువ వాటర్ తీసుకున్నా పర్లేదు. వాటర్ కొంచెం వేడయ్యాక ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్న తర్వాత ఒక ముక్క దాల్చిన చెక్క, 1 స్టార్ ఫ్లవర్, ఒక 5 లవంగాలు, కొంచెం జాపత్రి, ఒక 4 యాలకులు యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులో లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. సో లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు కనిపిస్తున్న స్పూన్ ఉంది కదా, ఆ స్పూన్తో 4 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు ఒక 2 పించెస్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. సో వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడే ఇందులో రైస్ని వేసేసుకోవాలి. సో ఇక్కడ రైస్ బాయిల్ అవుతుంది కదా, ఇలా బాయిల్ అవుతున్నప్పుడే మెల్లగా కలుపుకోవాలి, లేదంటే రైస్ విరిగిపోతుంది. సో ఇక్కడ రైస్ చూస్తే మనకి 80% వరకు కుక్ అయిపోయింది. 80% కుక్ అవ్వడం అంటే జస్ట్ మనకి నోట్లో వేసుకుంటే కొంచెం పలుకులాగా అనిపిస్తుంది. సో అలా ఉన్నప్పుడు మనం వాష్ చేసుకోవాలి. వాషిన రైస్ని పక్కన పెట్టేసుకొని మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అందులో ఫ్రైడ్ ఆనియన్స్ని, కొత్తిమీర, పుదీనాని ఒక లేయర్గా వేసుకోవాలి. సో ఇప్పుడు చికెన్ పైన మొత్తం రైస్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన కూడా, ఈ రైస్ పైన కూడా మనం ఫ్రైడ్ ఆనియన్స్ని, కొత్తిమీర, పుదీనాని సెట్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం సెట్ చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం గీ పోసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ దమ్ పెట్టుకోవాలి. మనం ఇలా దమ్ పెట్టుకున్నప్పుడు గ్యాస్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి. సో బిర్యానీ లోపల ఆవిరి
బయటికి పోకుండా ఇలా పైన ఏదైనా వెయిట్ పెట్టుకోవాలి. బిర్యానీ కుక్ అయ్యేలోపు రైతా ఎలా చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ రైతా మా పాప చేస్తుంది, అందుకోసమని ఆనియన్స్ కొంచెం పెద్దగా కట్ చేసింది. సో ఇందులో ఈ ఆనియన్స్లో కొంచెం సాల్ట్, కర్డ్ యాడ్ చేయాలి. తర్వాత ఒక హాఫ్ పీస్ లెమన్ జ్యూస్ని యాడ్ చేయాలి. లెమన్ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా జీరా పౌడర్ అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే రైతా రెడీ. దీన్ని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో రైతా రెడీ అయిపోయింది. సో ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. రైతా రెడీ అయిపోయింది. సో చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎలా వచ్చిందో చూద్దాం. చికెన్ అయితే చాలా బాగా కుక్ అయింది. రైస్ కూడా విడివిడిగా చాలా బాగా వచ్చింది. సో ప్లేట్లోకి తీసుకుందాం. సో చాలామంది బిర్యానీ అంటే అదొక పెద్ద ప్రాసెస్ అని అనుకుంటారు కదా, అలాంటిది ఏం లేదండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే. ఒక 40 to 45 మినిట్స్లో మనం చేసుకోవచ్చు. మనకి ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మనకి బయట షాప్స్లో దొరుకుతాయి. బిర్యానీ మసాలా కూడా మనకి రెడీమేడ్గా దొరుకుతుంది. సో అవి తీసుకొచ్చుకొని చేస్తే ఇంకా తక్కువ టైంలో అయిపోతుంది. సో ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ చూసి ఎలా ఉందో మా పాప చెప్తుంది. సూపర్ ఉంది. సో బాగుంది అని సింబాలిక్గా చూపిస్తుంది కదా. సో నిజంగానే బాగా వచ్చిందండి. ఓవర్ స్పైస్ లేకుండా, ఓవర్ ఆయిలీగా లేకుండా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంతవరకు వీడియో చూసారంటే మా వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.